ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. భారత ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం. చూడ్డానికి చిన్నదే అని అనిపించినా మన టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తును పూర్తిగా మార్చేయగలదు. అసలా నిర్ణయం ఏంటి? దాని వెనకున్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. ఒక ఎలక్ట్రిక్ కారుకి, ఒక శాటిలైట్కి, ఇంకా దేశ ఆర్థిక వ్యవస్థకి ఏం సంబంధం ఉంటుంది? కాస్త విచిత్రంగా అనిపిస్తోంది గదా ఈ ప్రశ్న. కానీ వీటన్నిటినీ కలిపే ఒకే ఒక విషయముంది. అదేంటంటే కొన్ని ప్రత్యేకమైన ఖనిజాలు. అవును, ఈ ఖనిజాలే మన ఆధునిక ప్రపంచానికి ప్రాణం పోస్తున్నాయి. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా ప్రభుత్వం తెచ్చిన కొత్త రూలేంటో చూద్దాం. తర్వాత అసలు ఈ కీలక ఖనిజాలు అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఆపైన ఈ రాయల్టీలు ఎలా పనిచేస్తాయో, స్వావలంబన కోసం మన దేశం ఏం చేస్తోందో, అలాగే ఈ మైనింగ్ రంగంలో వస్తున్న మార్పుల గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం. సరే, మన మొదటి అంశం అధికారానికి కొత్త వెల. ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఆ నిర్ణయమేంటి? దానివల్ల ఏం జరగబోతోంది? ఇటీవల మన కేంద్ర కేబినెట్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఏంటంటే మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ కింద కొన్ని కీలక ఖనిజాలకి కొత్త రాయల్టీ రేట్లను ఫిక్స్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే భూమిలోంచి ఈ విలువైన ఖనిజాలను తీయడానికి కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రేటును మార్చారన్నమాట. చూట్టానికి ఇది చిన్న మార్పులాగే ఉన్నా దీని ప్రభావం చాలా పెద్దది. మన దేశంలోకి పెట్టుబడులను తీసుకురావడం నుండి విదేశాలపై మన ఆధారపడటాన్ని తగ్గించడం వరకు చాలా మార్పులకు ఇది దారితీయచ్చు. మరి ఏ ఖనిజాల మీద ఈ కొత్త రేట్లు వర్తిస్తాయి? అవే గ్రాఫైట్, సీజియం, రూబీడియం, ఇంకా జిర్కోనియం. ఈ పేర్లు వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు, కానీ ఇవి మన భవిష్యత్తుని నిర్మించే బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. అసలు వీటికెందుకంత ప్రాధాన్యత? ఒక్కొక్కటి దేనికి ఉపయోగపడుతుందో చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఓకే, మనం పదే పదే కీలక ఖనిజాలు అంటున్నాం. అసలు కీలక ఖనిజం అంటే ఏంటి? ఒక రాయిని, ఒక మూలకాన్ని క్రిటికల్ లేదా కీలకమైనది అని ఎందుకంటారు? వాటివల్లే మన భవిష్యత్తు అని ఎందుకంటున్నాం? సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక ఖనిజం మన ఆధునిక టెక్నాలజీకి, దేశ ఆర్థిక వ్యవస్థకి, ఇంకా మన జాతీయ భద్రతకి చాలా అవసరమైతే దాన్నే కీలక ఖనిజం అంటాం. అంటే ఇవి లేకపోతే మన స్మార్ట్ఫోన్ల నుంచి స్పేస్ రాకెట్ల వరకు ఏవీ పనిచేయవన్నమాట. అందుకే ఇవి కేవలం రాళ్లు కాదు, మన ప్రగతికి పునాది రాళ్లు. ఉదాహరణకు చూద్దాం. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ కార్ల గురించి తెగ్గ మాట్లాడుకుంటున్నాం కదా. ఆ కార్ల బ్యాటరీలలో ఉండాల్సిందే గ్రాఫైట్. అణు విద్యుత్ కేంద్రాలు, ఏరోస్పేస్ టెక్నాలజీలో జిర్కోనియం వాడతారు. మనం వాడే జీపీఎస్ సరిగ్గా పనిచేయాలంటే కావాల్సింది సీజియం. ఇక మన టెలికాం, ఫైబర్ ఆప్టిక్స్ నెట్వర్క్కి ప్రాణం పోసేది రుబీడియం. చూసారా, ప్రతిదీ మన రోజువారీ జీవితంతో ముడిపడి ఉన్నదే. ఇలా ప్రతి దేశం తమకు ఏ ఖనిజాలు ముఖ్యమో గుర్తించి ఒక లిస్ట్ తయారు చేసుకుంటుంది. ఇది ఒక నేషనల్ స్ట్రాటజీ అన్నమాట. మన భారతదేశం కూడా టైటానియం, నికెల్, టంగ్స్టన్ వంటి 30 ఖనిజాలను మనకు అత్యంత కీలకమైనవిగా గుర్తించింది. ఎందుకంటే భవిష్యత్లో మనం వీటికోసం వేరే దేశాల మీద ఆధారపడకూడదనేది ఆలోచన. సరే, ఈ ఖనిజాలు ఇంత ముఖ్యమైనవి అయినప్పుడు వాటిని భూమిలోంచి తీయడాన్ని ప్రభుత్వం ఎలా కంట్రోల్ చేస్తుంది? డబ్బులెలా సంపాదిస్తుంది? ఇక్కడే మనకి రాయల్టీ అనే పదం వస్తుంది. రాయల్టీ అంటే పెద్ద కష్టమైన పదమేమీ కాదు. సింపుల్గా చెప్పాలంటే ఒక మైనింగ్ కంపెనీ మన దేశ భూమిలోంచి ఖనిజాలను తవ్వి అమ్ముకోవాలంటే అందుకు ప్రభుత్వానికి కొంత డబ్బు చెల్లించాలి. దాన్ని రాయల్టీ అంటారు. ఇదొక రకంగా దేశ వనరులను వాడుకున్నందుకు కట్టే అద్దెలాంటిది. ఈ వచ్చిన డబ్బుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. ఈ రాయల్టీలను లెక్కించటానికి 3 పద్ధతులున్నాయి. ఒకటి, తవ్విన ప్రతి టన్నుకి ఇంత అని ఫిక్స్డ్ రేటు పెట్టడం. రెండోది, ఆ కంపెనీకి వచ్చిన లాభాల్లో వాటా తీసుకోవడం. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, యాడ్ వలోరం పద్ధతి. అంటే ఆ ఖనిజం మార్కెట్ విలువలో కొంత శాతాన్ని రాయల్టీగా తీసుకుంటారు. దీనివల్ల లాభమేంటంటే రేపు మార్కెట్లో ఆ ఖనిజం రేటు పెరిగితే ప్రభుత్వానికొచ్చే ఆదాయం కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. చాలా స్మార్ట్ కదా? అయితే అసలిప్పుడు హఠాత్తుగా ఈ రాయల్టీ రేట్లను మార్చాల్సిన అవసరమేమొచ్చింది? దీని వెనుక ఉన్న అసలు లక్ష్యమేంటి? సమాధానం ఒక్కటే, స్వావలంబన. అంటే మన కాళ్ల మీద మనం నిలబడాలనే ప్రయత్నం.
ఈ రాయల్టీ రేట్లను సరిగ్గా సెట్ చేయడం వల్ల 3 పెద్ద లాభాలున్నాయి. మొదటిది, మైనింగ్ బ్లాకుల వేలం పారదర్శకంగా న్యాయంగా జరుగుతుంది. రెండోది, చాలా ముఖ్యమైనది, విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. ఇక మూడోది, గ్రీన్ ఎనర్జీ అంటే సౌర, పవన విద్యుత్ వంటి రంగాలకు ఊతం లభిస్తుంది. సో ఇది కేవలం డబ్బు విషయం కాదు, మన దేశ భవిష్యత్తుకు సంబంధించిన వ్యూహం. 60%. జస్ట్ ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. ఇది మన దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాలుకు నిదర్శనం. దేంట్లో అంటారా? అదే గ్రాఫైట్. మనం ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తు గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నామో వాటికి అత్యంత కీలకమైన గ్రాఫైట్లో ఏకంగా 60% మనం వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అంటే మన గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తు వేరే దేశాల చేతుల్లో ఉందన్నమాట. ఈ పరిస్థితిని మార్చడానికే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ రాయల్టీ రేట్ల మార్పు అనేది ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదు. ఇది చాలా కాలంగా మన దేశ మైనింగ్ రంగంలో జరుగుతున్న పెద్ద మార్పులలో ఒక భాగం మాత్రమే. మన దేశంలో ఈ మైనింగ్ వ్యవహారాలన్నీ ఎంఎండీఆర్ అనే చట్టం కింద నడుస్తాయి. దీని ప్రకారం అధికారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచుకోబట్టాయి. పాలసీలు, రూల్స్, రాయల్టీ రేట్లు వంటివి కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే, ఆ మైనింగ్ లైసెన్స్లివ్వడం, రాయల్టీలు వసూలు చేయడం వంటివి రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయి. ఇద్దరూ కలిసి పనిచేస్తేనే దేశానికి మేలు జరుగుతుంది. గత కొన్నేళ్లుగా ఈ చట్టంలో చాలా మార్పులొచ్చాయి. ఉదాహరణకి 2015లో మైనింగ్ బ్లాక్లను వేలం ద్వారానే కేటాయించాలని రూల్ తెచ్చారు. 2021లో ప్రైవేట్ కంపెనీలు కూడా ఖనిజాల అన్వేషణలో పాల్గొనేలా ప్రోత్సహించారు. ఇక 2023లో ఏకంగా 24 కీలక ఖనిజాలను ఈ లిస్టులో చేర్చారు. ఇప్పుడీ రాయల్టీ మార్పు ఈ ప్రయాణంలో మరొక అడుగు మాత్రమే. సో మొత్తం మీద ఎంఎండీఆర్ చట్టం యొక్క ప్రధాన లక్ష్యమేంటంటే, దేశ సహజ సంపదను ఎలా వాడాలి, దానివల్ల వచ్చే ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్రాల మధ్య న్యాయంగా ఎలా పంచుకోవాలి, దేశవ్యాప్తంగా మైనింగ్ని ఎలా నియంత్రించాలి అనేది నిర్ణయించడం. చెప్పడానికిది సింపుల్గా ఉన్నా ఆచరణలో పెట్టడమే అసలైన సవాలు. చివరగా ఒక ప్రశ్న. ఇలాంటి విధానపరమైన మార్పుల ద్వారా మన దేశం నిజంగా తన భూగర్భంలో ఉన్న సంపదను బయటకు తీసి స్వావలంబన సాధించగలదా? దిగుమతులపై ఆధారపడకుండా టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ప్రపంచంలోనే ఒక శక్తిగా ఎదగగలదా? ఈ ప్రశ్నకి సమాధానం భవిష్యత్తులోనే దొరుకుతుంది.